హార్డ్వేర్ యూనిట్స్ కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్లన్నిటిని కలిపి ఎట్లా యూనిట్స్గా డివైడ్ చేశారు ఏంటనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్లన్నిటిని 3 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇన్పుట్ యూనిట్, సో అంటే కంప్యూటర్లోకి ఇన్ఫర్మేషన్ పంపించేదానికి వాడే ఎక్విప్మెంట్ అంతా ఇన్పుట్ యూనిట్ అంటాం. మరి లోపల ప్రాసెస్ మొత్తం చేసేది, క్యాల్కులేషన్స్ ఇవన్నీ చేసేదంతా కూడా ఇంటర్నల్ ప్రాసెస్ అంతా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్ అయిన తర్వాత రిజల్ట్ తీసుకునే యూనిట్నే అవుట్పుట్ యూనిట్ అని చెప్పేసి అంటాం. అవుట్పుట్ ఎక్విప్మెంట్స్ అంతా కూడా దీంట్లో ఉంటాయన్నమాట. మరి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో చూస్తే మళ్ళీ 3 యూనిట్స్ ఉన్నాయి. మెమొరీ యూనిట్, సో స్టోర్ చేసుకునే యూనిట్ అన్నమాట. అట్లానే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, క్యాల్కులేషన్స్ అర్థమెటికల్ అండ్ లాజికల్ క్యాల్కులేషన్స్ చేసే యూనిట్. అట్లనే కంట్రోల్ యూనిట్, ఇన్ఫర్మేషన్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ చేసే యూనిట్నే కంట్రోల్ యూనిట్ అని చెప్పేసి అంటాం. టోటల్గా సిపియు మొత్తం కలిపితే హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అయితే ఇది సియు అనేది నర్వ్ సిస్టమ్ ఆఫ్ ద కంప్యూటర్ ఇట్లా చెప్పుకుంటాం అనమాట. మరి మీరు చూడండి, ఇన్పుట్ యూనిట్ ద్వారా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మెమొరీ యూనిట్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2+3 అట్లా ఇచ్చామనుకోండి. సో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ని ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఈ బసెస్ అనే ఎక్విప్మెంట్ ద్వారా ఇది తీసుకొని వచ్చి అడ్రస్ బస్సు, డేటా బస్సు ఇట్లా ఉంటాయి. ఈ బసెస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఇది ఎక్కడికి పంపిస్తుంది, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ పంపించి ఇక్కడ క్యాల్కులేట్ అయిన రిజల్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది 5+3 అనుకోండి, ఆ 8 అనే రిజల్ట్ని మళ్ళీ తీసుకొచ్చి అవుట్పుట్ యూనిట్కి పంపించడం జరుగుతుంది, కంట్రోల్ యూనిట్. మరి ఈ ఇన్పుట్ యూనిట్లో మనం వాడే ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఇన్పుట్ డివైజెస్ అంటాం. ఇట్లా రకరకాల ఇన్పుట్ డివైజెస్ని మనం కంప్యూటర్కి అటాచ్ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం కంప్యూటర్లోకి పంపించాలి అనే దాన్ని బట్టి మనకు కావాల్సిన కరస్పాండింగ్ ఆ ఇన్పుట్ డివైస్ని మనం మన కంప్యూటర్కి అటాచ్ చేసుకోవడం జరుగుతుంది. లేటెస్ట్గా ఇక్కడ ఇచ్చిన లిస్టే కాకుండా లేటెస్ట్గా చాలా రకాల ఇన్పుట్ డివైజెస్ మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో కీబోర్డ్ అనేది స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్, స్టాండర్డ్గా ఇన్పుట్ ఇచ్చేదానికి వాడే డివైస్ అన్నమాట. అట్లనే మౌస్ పాయింటింగ్ డివైస్, స్క్రీన్ మీద పర్టికులర్ పాయింట్ సెలెక్ట్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. అట్లనే లైట్ పెన్స్, ఎలక్ట్రానిక్ పెన్స్ ఉంటాయి. సో స్క్రీన్ మీద మౌస్కి ఆల్టర్నేటివ్గా టచ్ చేసుకునే దానికి వాడతాం. అట్లనే స్కానర్స్, ఇన్ఫర్మేషన్ని స్కాన్ చేసి కంప్యూటర్లోకి పంపించేదానికి, అంటే పేపర్లో ఉండే మ్యాటర్ని కావచ్చు లేదంటే ఫోటోలను కావచ్చు స్కాన్ చేసి కంప్యూటర్లోకి ఇన్పుట్ పంపించేదానికి స్కానర్స్ ఉపయోగపడతాయి. అట్లనే డిజిటల్ కెమెరాస్, ఈ మీరు తీసిన వీడియో, ఈ ఫొటోస్ వీటిలంతా కూడా కంప్యూటర్లోకి ఇన్పుట్ చేసుకొని వాటిని మళ్ళీ మిక్సింగ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది అనమాట. మైక్, వాయిస్ ఇన్పుట్, వాయిస్ని ఇన్పుట్గా మైక్ ద్వారా ఇవ్వచ్చు అనమాట. అట్లనే జాయ్ స్టిక్స్, ఆప్టికల్ మార్క్ రీడర్స్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్స్, టచ్ స్క్రీన్స్, ఇట్లాంటి రకరకాల ఇన్పుట్ డివైజెస్ని మీరు మీ కంప్యూటర్కి అటాచ్ చేసి వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్లోకి పంపించవచ్చు. అట్లనే అవుట్పుట్ యూనిట్లో వాడే ఎక్విప్మెంట్స్ అంతా కూడా మనం అవుట్పుట్ డివైజెస్ అని చెప్పేసి అంటాం. సో స్టాండర్డ్ అవుట్పుట్ డివైజ్ వచ్చి మానిటర్ అనమాట, స్క్రీన్. దీన్నే విజువల్ డిస్ప్లే యూనిట్ అని కూడా అంటాం, విడియు అనమాట. సో అంటే మానిటర్కి సిగ్నల్స్ ఈ మీ సిపియు నుంచి వస్తాయి కదండి, ఆ సిగ్నల్స్ని పంపించే ఆ డిస్ప్లే అడాప్టర్, ఈ మానిటర్ మొత్తాన్ని కలిపి విడియు, విజువల్ డిస్ప్లే యూనిట్ అంటాం. మరి మానిటర్లు రకరకాలుగా ఉన్నాయి మీకు, ఎల్సిడి మానిటర్లు, అట్లానే మీకు ఓల్డ్ టైప్ ఆఫ్ మానిటర్లు, ఇప్పుడు అంతా కూడా ఎల్సిడి మానిటర్లు వాడుతున్నారు. అట్లనే ప్రీవియస్గా ఉండే మానిటర్లు, ఇవి రకరకాలుగా ఉంటున్నాయి. అట్లనే వీటి సైజెస్లో కూడా రకరకాలుగా ఉంటాయి, 14, 15, 17, 19 ఇట్లా మన టీవీల్లో సైజెస్ ఎలా ఉన్నాయో అదేవిధంగా వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి. మరి
ఓల్డెన్ డేస్లో అయితే బ్లాక్ అండ్ వైట్ మానిటర్లు కూడా వచ్చేటివి, అవన్నీ ఇప్పుడు లేవు, ఓన్లీ కలర్ మానిటర్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రింటర్స్ చూసినట్లయితే హార్డ్ కాపీలు ప్రింట్అవుట్స్ తీసుకునేదానికి ప్రింటర్స్ వాడతాం. ఈ ప్రింటర్లు కూడా ఇంపాక్ట్ ప్రింటర్లని, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్లని 2 రకాలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఇంపాక్ట్ ప్రింటర్లు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు ఆఫీసెస్లో యూజ్ చేస్తూ ఉంటారు. సౌండ్ వస్తూ ఉంటుంది పేపర్ మీద ప్రింట్ అయ్యేటప్పుడు. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్, అట్లానే క్యారెక్టర్ ప్రింటర్లు, లైన్ ప్రింటర్లు, ఇట్లాంటివంతా కూడా ఇంపాక్ట్ ప్రింటర్స్ అన్నమాట. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే లేజర్ ప్రింటర్లు, ఇంక్ జెట్, డెస్క్ జెట్, ఇట్లాంటి ప్రింటర్స్ అన్నీ కూడా నాన్ ఇంపాక్ట్ ప్రింటర్లు అంటాం. స్మూత్గా కాపీ బయటకు వస్తూ ఉంటుంది. మరి ప్లాటర్స్ కూడా ప్రింటర్ లాగానే ఉపయోగపడతాయి. మరి ఈ ప్లాటర్స్ అనేటివి గ్రాఫులు తీసుకునేదానికి ఉపయోగపడతాయండి. పేపర్స్ మీద ఎగ్జాక్ట్ గ్రాఫ్లు గీసుకునేదానికి ఈ ప్లాటర్స్ ఉపయోగపడతాయి ప్రింటర్కి ఆల్టర్నేటివ్గా. ఓకే, అట్లానే అవుట్పుట్, వాయిస్ అవుట్పుట్ తీసుకునేదానికి స్పీకర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రకరకాల ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని మన కంప్యూటర్స్కి మన అవసరాన్ని బట్టి అటాచ్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే,